వంశీగాడు బాగుంది నిజంగా. ఆ గణేష్ లోనే జల్జీలు పడుతున్నాయి కానీ వాడు మాత్రం జల్జీలు ఇంటికి వస్తలేడు. ఏదో తేడాగా ఉందేంటి. జోనానికి నైటీ వేసి పబ్లిక్ రియాక్షన్ చూడాలా. అరే దురై చక్కగా మాట్లాడు, అర్థమవుతుందా? అరే దురై నీలాంటి వాడికి చూడు ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను అంతే. బ్లేమ్ ఏంది బ్లేమ్? యూట్యూబర్ వేస్తాను ఎందుకను? యూట్యూబర్ వేస్తాను ఎందుకను? హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్. సో ఈరోజు వీడియో చేసి కొద్దిగా ఏమనుకోకండి, ఒక 2 వీడియోస్ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఇక మా సార్లు కొద్దిగా బిజీ ఉన్నారు. ఇంకా వంశీ ఇంకా తేలుకోలేదు. వంశీ గాడు బాగుంది నిజంగా. ఆ గణేష్ లోనే జల్జీలు పడుతున్నాయి కానీ వాడు మాత్రం జల్జీలు ఇంటికి వస్తలేడు. ఏదో తేడాగా ఉందేంటి. వాడి కథనే అర్థమైతలేదు. వాడు కూడా వాడతాడు జల్లి ఇంకా టైం ఉన్నాడు ఇంకా రాలింటికి. ఇక అట్లా జర మీరు కూడా ఎట్లా ఎంజాయ్ చేశారు మీ గణేశుని పండుగ, నిమజ్జనం ఎట్లా ఎంజాయ్ చేశారు కొద్దిగా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈరోజు వీడియో చేసి కొద్దిగా జోనానికి నైటీ వేసి పబ్లిక్ రియాక్షన్ చూడాలా. కలిసి నైట్ వేసుకోరు. ఎట్లుంటుంది మీరు కూడా చెప్పండి, ఇద్దరు నైటీలు వేసుకుంటే సో వేసుకొని పబ్లిక్ రియాక్షన్ చూద్దాం ఎట్లుంటారో. ఇద్దరికి నైటీలు వేసి రోడ్ల మీద తిరుగుతే ఆ రియాక్షన్, ఆ పబ్లిక్ రియాక్షన్ వీడియో ఏ వాడరా బాయ్ అక్షయ్ గాడు ఏంటంట అమర్దీప్ వాళ్ళ తమ్ముడు. నేను ఫోనే లిఫ్ట్ చేస్తాను. కొత్త నైటీలు ఇప్పిస్తున్నా. అరే తీసుకోరావు బ్రో కొంచెం కట్ చేయి. అరవింద్ ఏంటి పరిశాన అర్థం కాదు. పొద్దు నుంచి నేనేం చేయలే, పొద్దు నుంచి 30 సార్లు ఫోన్ చేసి నైటీలు వేసుకోని అప్లికేషన్ కావాలి. నేను మనకొద్దు అరే నీకే కాల్ కొడుతున్నా బ్రో. చేసుకుంటూ తర్వాత వేసుకో. నీ వీడియో ఏమంటే తర్వాత వేసుకో. ఒక్కసారి ఆగు బ్రో, ఒక్కసారి ఆగు. కెమెరా ఆఫ్ చేయవా? ఫస్ట్ వీడియో నీకు ఏం చెప్పినా? ఫస్ట్ వీడియో నేర్కి వచ్చిందా? సెకండ్ వీడియో ఓన్ చెప్పి పెట్టినావు. ఎందుకు రికార్డింగ్ చేసిన వీడియో? మా ఇష్టం. అరే దురై చక్కగా మాట్లాడు, అర్థమవుతుందా? అరే దురై చక్కగా మాట్లాడు, అర్థమైందా? మాట్లాడుతున్నా కదా, మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. దెబ్బలు తినని చెప్తున్నా. అరే నువ్వు యూట్యూబ్ లో నీ పార్టీ వీడియోలు తీస్తున్నావు, బయట ఎట్లా వస్తుంది తెలుసా? చెప్పి పెట్టారా? పర్మిషన్ తీసుకున్నావా? అవునన్నా, నీతో మాట్లాడినప్పుడు ఆయనకి ఎందుకు కాలుతుందా అన్న? రే నువ్వు ఎక్కువ మాట్లాడాను ఎక్కువ వాళ్ళు ఎక్కువ. అరే నువ్వు ఒరిపే చెప్తున్నా. ఏమన్నా వీడియో చేసుకున్నా సంబంధం లేదు. ఫస్ట్ వీడియో నాకు చెప్పి పెట్టినావు, ఫస్ట్ వీడియో చెప్పి పెట్టినావు, సెకండ్ వీడియో నువ్వు పెట్టినావు. బయట నా గురించి అరే నా దోస్తున్నా ఫస్ట్ వీడియో మళ్ళీ సెకండ్ వీడియో పెట్టినారా? నువ్వు మా గురించి ఎందుకు తప్పు ఏం మాట్లాడినా సపోర్ట్ దొరకలేదని చెప్పినా కదా. సపోర్ట్ దొరకలేదు, వచ్చి వేస్తా అని చెప్పినా, అది ఓపెన్ గా ఒప్పుకున్నా, వచ్చి నేను చేసిన అని చెప్పినా. నువ్వు మళ్ళీ నేను మాట్లాడినప్పుడు నువ్వు వీడియో రికార్డింగ్ చేసినావు కదా, నాకు చెప్పినావు. చెప్పినావా? నేను ఫోన్ చేస్తా కూడా ఫోన్ ఆడతలేవు. రికార్డింగ్ అయితే బాగుంటుంది. దాని గురించి మాట్లాడు, అర్థమైందా?
పాయింట్ల గురించే మాట్లాడుతున్నావు నువ్వు, పాయింట్లెస్ మాట్లాడుతున్నావు. ఇప్పుడు చూడు, ఇప్పుడు వీళ్ళతో ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇడికి వచ్చినా కదా, ఇక్కడ మాట్లాడుతున్నావు. ఇడికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఫోన్ చేస్తే లేపుతలేవు కాబట్టి నేను వచ్చిన. ఎందుకు వచ్చినా చెప్పాలా? చెప్పు. నువ్వు ఫస్ట్ వీడియో నేను రిక్వెస్ట్ చేసిన, ఏది బిగ్ బాస్ షో గురించి రిక్వెస్ట్ చేసిన, అయిపోయింది. సెకండ్ వీడియో నువ్వు తీసినావు, నేను వచ్చి నేను మాట్లాడుకుంటుంటే నువ్వు వీడియో తీసి పెట్టినావు ఎందుకు? సరే, మా గురించి ఎందుకు మాట్లాడినావు? ఏం మాట్లాడినా మనకి జర దిమాగ్ ఉంటే బ్రో బ్రో అరైతురే కొట్టవు, అరైతురే కొట్టకు. నువ్వు నా సాలే కానివా? మరి ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నావు? నీ పాడిన తప్పు ఉంది, అట్లే మాట్లాడతా. అర్థమైందా? ఏం తప్పు ఉంది? గ్రౌండ్ కూడా రావురా, గ్రౌండ్ కూడా రావు. ఇప్పుడు వచ్చింది నువ్వు పాయింట్ మాట్లాడతావా లేకపోతే ఈ బొమ్మడిది గిమ్మడిది? మరి ఇప్పుడు ఆడే కదా, ఆడ బామ్మారదా అవురా భయ్, నువ్వు కరెక్ట్ మాట్లాడతా. 2 నిమిషాలు గమ్మున ఉంటాం ఇద్దరం. ఏమన్నా క్లోజ్ చేసి వీడియో డిలీట్ సంబంధం లేదు. ఫస్ట్ వీడియో గురించి మాట్లాడినా, సెకండ్ దాని గురించి వచ్చి నీతో క్లారిటీగా మాట్లాడినా. అంటే ఫస్ట్ వీడియో నీకు మంచిగా ఉందని చెప్పేసి పెట్టుకో. సెకండ్ వీడియో ఏం మంచిగా ఉందని పెట్టినా, సపోర్ట్ కోసం వచ్చినా నేను, అంతే కదా. సపోర్ట్ అయిపోయిందా? సపోర్ట్ కోసం వస్తే సపోర్ట్ రాలేదని చెప్పేసి మాట్లాడినా. సెకండ్ వీడియో సెకండ్ వీడియో మీ దగ్గరకు వస్తే సపోర్ట్ దొరకలేదని చెప్పిన. అదే వాళ్ళ మా గురించి ఎంత మాట్లాడు ఏంది, మాట్లాడు ఏంది, రికార్డింగ్ విన్నావు కదా? అవును, మాట్లాడింది నీకు తెలుసు అన్నప్పుడు నేను అది నీకు కరెక్ట్ చెప్పినా కదా, పాయింట్ అవుట్ అంటున్నా. నువ్వు రికార్డింగ్ బ్రో ఇజ్జత్ పోతుంది, కలిసి ఇక్కడ అర్థమవుతుంది. చెప్పు, ఇక్కడ ఇజ్జత్ తీయకు. అరే నాది ఇజ్జత్ పోలేదు అన్న, నీది ఇజ్జత్ నా ఇజ్జత్ కాదా? నేను నార్మల్ పర్సన్ అయితే ఇట్లా బ్రో వచ్చి యూట్యూబ్ నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఏమన్నా చేసుకో, అటు సైడ్ పోదాము అన్న. సెకండ్ వీడియోలో అది నేను కూడా అనుకోకుండా పెట్టినా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరెవరితో మాట్లాడినా మాకు తెలియదు, నువ్వు చెప్తలేవు, చెప్తానా మంచిగా ఉండు అన్న. ఇప్పుడు యూట్యూబర్ అంటే చాలా మంది చూస్తారు. ఒక విషయం కొంత ఇప్పుడు మన సపోర్ట్ కోసం నేను వచ్చిన, నాకు జరగలేదు, నేను ఫ్రెండ్స్ సర్కిల్ నేను షేర్ చేసుకున్నా. నువ్వు సెకండ్ వీడియో దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడినాక నేను చెప్పిన. ఇప్పుడు నువ్వు సెకండ్ వీడియో నాకు తెలియకుండా నువ్వు అప్డేట్ చేసినావు. నా ఫ్రెండ్స్ అందరు నాకు అవును, నువ్వు అట్లా ఎందుకు చేస్తావు? మళ్ళీ నువ్వు పెట్టుడు ఎందుకు నాకు అడిగినావా? సరే నా ఇష్టం, అది ఫస్ట్ వీడియో నీ ఇష్టం అయితే సెకండ్ వీడియో నా ఇష్టం. వీడియో నేను వచ్చిన, ఏది నా ఇష్టం, నా ఇష్టం, నేను వీడియో నా ఇష్టం, నా ఇష్టం, నేను వచ్చిన నీ ఇష్టం, నేను దగ్గరకు వచ్చిన అంటున్నా. నేను నీ దగ్గరకు వచ్చిన నువ్వు నీ ఇష్టంగా పెట్టేసినావు. ఎందుకు అడగాలి? వీడియో రికార్డింగ్ చేసి నాకు చెప్పి నువ్వు మాట్లాడినావు వాళ్ళతోనే. ఎవరికి? నువ్వు నాకు చెప్పి మాట్లాడినావు. దునియా చెప్పుకుంటాం. ఎందుకు చెప్తావు భయ్? ఒక మాట చెప్పాలా? నీ దోస్తానికి ఇంపార్టెంట్, మాది కూడా మాకు ఇంపార్టెంటే. అర్థమైందా? మా బరాబర్ ప్రూఫ్స్ ఉండాలి, నువ్వు ఇది చేసినావు అని చెప్పి బరాబర్ మా దగ్గర ఉన్నాయి. పబ్లిక్ కూడా తెలియాలా ఓడెక్సంటోడ్ అనేది. అర్థమైందా? నీ లాంటి చూడు ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. అంతే. బ్లేమ్ ఏంది? బ్లేమ్ మేము కూడా మా బరాబర్ మా దమ్మే చేసి చూపెడతాం. నీ వైపు ఉండాలి. అరే పోయినా మన దగ్గర మాట్లాడడం క్లోజ్ చేయాలి, అట్లా చేయాలి. కానీ ఫోన్ చేసి పోయి అన్న ఇట్లా అంటే ఒక్కనికన్నా వండుతుంది. ఏమన్నా నీకు తెలియదు, ఏం సెకండ్ వీడియో ఇప్పుడు నేను వచ్చినప్పుడు మాట్లాడినా కదా, మాట్లాడినప్పుడు వీడియో సెకండ్ వీడియో ఎందుకు మాట్లాడినాము? సెకండ్ వీడియో మనం ఎందుకు మాట్లాడినాము? సెకండ్ వీడియో నాకు చెప్పి మాట్లాడినా, మీ దోస్తులతో నాకు చెప్పి మాట్లాడినావా? చెప్పి చేస్తావా ఏదైనా? చేయలే మళ్ళీ ఫ్రెండ్స్ గా ఏం మాట్లాడినా దొరకలేదని చెప్పినా కదా, సపోర్ట్ దొరకలేని కుళ్ళ నేను ఏమంటున్నా, దొరకలే కదా. ఎందుకు ఎందుకు ఫోన్లు చేస్తా లేపుతలేడు. ఇప్పుడు కూడా లేపో. అరే లేపో, నడువో. మస్తు అయిపోయింది బో, మస్తు వీడియో డిలీట్ బాగుంది. చెయ్యబో, చెయ్యబో. అరే చెయ్యరు బాయ్.
నీకు సపోర్ట్ ఇది పద్ధతి కాదు. నీకు సపోర్ట్ దొరికింది. పద్ధతి కాదు. సబ్స్క్రైబ్ వచ్చినాము. పద్ధతి కాదు. ఏది కాదు. నువ్వు చేసినావు. అది పద్ధతి కాదు. నీదే పద్ధతి. మంచిగా చెప్తున్నా భయ్యా. మంచిగా అన్న అయిపోయింది పో. అర్థమవుతుందా? అన్న అంటారా పో అయిపోయింది పో అన్న అంటారా కాడించుకొని వెళ్ళిపో డిలీట్ చేయమని వెళ్ళిపోతా. తీయరు పో వీడియో డిలీట్ చేయమని. తీయరు పో సరే ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడినావు అందరికి చెప్పు. సారీ సారీ అని చెప్పు అందరికి. ఎవరికి చెప్పాలి? నువ్వు ఎవరితో మాట్లాడినావు ఏమని చెప్పాలి? అరే అన్న బొబ్బన్న మంచోడే రాబోయ్ నేను ఇద్దరు మంచోడు అనే చెప్పినా గానీ నేను దోస్తనంలో ఏం చెప్పినా వింటున్నావా? అట్లా చెప్పలేదు. నీ దగ్గరికి వస్తే నాకు సపోర్ట్ దొరకలేదు. నువ్వు తప్పు మనిషి అని చెప్పలే. నేను నువ్వేమన్నా సపోర్ట్ దొరకలే. సపోర్ట్ దొరకలేదు. యూట్యూబర్ వేస్తాను ఎందుకను? యూట్యూబర్ వేస్తాను ఎందుకను? యూట్యూబర్స్ వేస్తాను ఎందుకను? వచ్చింది కదా వీడియో. సరే పో జర దిమాగ్ ఖరాబ్ చేయకు. నువ్వు వీడియో చేయకపోతే ఏం చేయాలో చేసి చూపిస్తా. యో బ్రో యో ఏం చేసావు వేసుకోబో. ఏం చేస్తావు వేసుకోబో. వద్దురా బాయ్ మళ్ళీ ఫీల్ అవుతాడు. ఇది కూడా పెట్టు వీడియో. అరే మంచోడే రాయుడు. ఇంకోటి ఏంటంటే మాకు ఏమైపోయింది తెలుసా, మేము అందరినీ సైడ్ చేసి పల్లె ప్రశాంత్ సపోర్ట్ చేస్తున్నట్టు అనుకుంటున్నారు. 100% పల్లె ప్రశాంత్ ఇప్పుడు ఉన్న దాంట్లో పల్లె ప్రశాంత్ శివాజీ ఒక ఇద్దరు ముగ్గురు మంచిగా ఉన్నారు. మనోడేమో అమర్దీప్కే చేయాలా అని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాను. అందుకని ఫోన్ లేపుతలేను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనోడు ఇట్లా సీరియస్ అయిపోయాడు. ఏడికైతే ఆడికి ఈ వీడియో కూడా పెడతా చూద్దాం. ఏడు దాకా చలో.